పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యేషయా యెరూషలేమునందు యెహోవాకు పాస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పాస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులను నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకే వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీయులకు అందరికీ బోధ చేయు వారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరెక్కను మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరంలో దానిని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీలకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీలు రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగముల ఏర్పాటు అగునట్లు మీరు పరిశుద్ధ స్థలము మందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పాస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోసే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యెషయా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను మేక పిల్లలను 3,000 కోళ్లను అక్కడనున్న జనులందరికీ పాస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పాస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోళ్లను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన శమాయాయు నెతనేలును లేవీలలో అధిపతులకు అసభ్యాయు యెహీయేలును యజబాదును పాస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను 500 కోళ్లను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలంలోనూ లేవీలు తమ వరుసలలోనూ నిలబడిరి. లేవీలు పాస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీలు పశువులను వలవగా మోసే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనులు కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణంగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారి విధి ప్రకారము పాస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణములను కుండలో బొరుసులలో పెనములలో ఉడికించి జనులకు అందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీలు తమ కొరకు యాజకుల కొరకు సిద్ధము చేసిరి. అహరోను సంతతి వరకు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వరకు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వరకు గాయకులు ఆసాపు హేమాన్లు రాజుకు దీర్ఘదర్శియగు ఎదూతును దావీదు నియమించిన ప్రకారము తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతుల్లో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారం రాజైన యేషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పాస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పాస్కా పశువును పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలో పాస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడలేదు. యేషయాయు యాజకులను లేవీలను అక్కడనున్న యోధా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పాస్కా పండుగ ఆచరించి ఉండలేదు. యేషయా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పాస్కా పండుగ జరిగెను. ఇదంతయు అయిన తర్వాత యేషయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నేకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీసు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యేషయా అతని మీదకి బయలుదేరెను. అయితే రాజైన నేకో అతని యొద్దకు రాయబారులను పంపి యోధా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించను. అయినను యేషయి అతనితో యుద్ధము చెయ్యగోరి అతని యొద్ద నుండి తిరిగి
ఒక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నీకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చును. వీలికాంటి రాజైన యెషయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికి ఉన్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యెషయా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇర్మియాయు యెషయాను గూర్చి ప్రలాప వాక్యము చేసిరి. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యెషయాని గూర్చి ఇశ్రాయేలీలో అలాగ చేయుట వాడుక అయ్యను. ప్రలాప వాక్యములు అట్టివి వ్రాయబడి ఉన్నవి. యెషయా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చియు యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యోధారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము పూర్తి చేసుకున్నాం. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.